తిరుపతి టౌన్ క్లబ్ సర్కిల్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ పాల్గొన్నారు. ఎన్టీఆర్ నిరుపేదల కోసం అహర్నిశలు శ్రమించిన మహాపురుషుడని, సినీ రాజకీయ రంగాల్లో మకుటం లేని మహారాజుగా నిలిచారని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షుడైనటువంటి నందమూరి తారక రామారావు గారు 103వ జయంతి ఉత్సవాల్ని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 44వ సంవత్సరంగా కూడా ఆయన పుట్టినరోజున మహానాడు కార్యక్రమాలు ఈ రోజున అత్యంత వైభవంగా నిర్వహించుకునే విధంగా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా 27, 28 తారీఖుల్లో ఈసారి మరి హైబ్రిడ్ విధానంలో వర్చువల్గా మరి కేంద్ర పార్టీ కార్యాలయంలో కేంద్ర పార్టీ సభ్యులు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులతో అక్కడ మరి ప్రత్యక్షంగాను, అదేవిధంగా హైబ్రిడ్ విధానంలో 1872 క్లస్టర్లో వర్చువల్గాను ఈరోజు డిజిటల్ యుగంలో డిజిటల్గా మహానాడు కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిన్నటి రోజున మరి 7,50,00,000 మంది మరి కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, అభిమానులు అందరూ కూడా వీక్షించి మరి మహానాడు కార్యక్రమం విస్తృతంగా ప్రజల భాగస్వామ్యంతో చేశాము అని చెప్పుకోవడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ గర్వంగా చెప్పుకుంటోంది. స్త్రీశక్తి మెయిన్ ఉద్దేశంగా, స్త్రీశక్తి ఆశయంగా ఈనాడు జరిగేటువంటి మహానాడు కార్యక్రమంలో తీసుకుంటేటువంటి నిర్ణయాలను మరి సంవత్సరం రోజుల్లో కూడా పూర్తి చేసి వాటన్నిటిని కూడా ప్రజలకు అందించే దిశగా